హైపర్ టెన్షన్స్ పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్ మధుమేహానికి దారితీస్తుందని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వసంత్ కుమార్ అన్నారు. హైపర్ టెన్షన్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ 25వ వార్షికోత్సవంలో వసంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. మన దేశంలో కూడా బ్లడ్ ప్రెషర్ వ్యాధితో బాధపడే వాళ్ళు దాదాపు 20-30% ఉన్నారు. ఇప్పుడే డాక్టర్ రఘురాములు గారు చెప్పారు, రూరల్ ఏరియాలో కూడా హై బీపీతో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు చాలామందికి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు కూడా తెలియదు. తర్వాత తెలుసుకొని కూడా సరిగ్గా మందులు వాడటం లేదు. కాబట్టి మనం ఏ విధంగా కమ్యూనిటీలో అందరినీ రీచ్ కావాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి వాళ్ళు కూడా 30 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకొని ఆరోగ్యం నియమాలు పాటించాలి. వాటి గురించి డిస్కస్ చేశాము. వాళ్ళందరూ సాల్ట్ తక్కువ తినాలి, ఫ్యాట్ ఫుడ్స్ తక్కువ తినాలి, ముఖ్యంగా కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్పారు. అదేవిధంగా మందులు వాడుకోవాలి. ప్రతి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. లేకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ కంట్రోల్ కాకపోతే ఏమవుతుందనే విషయం కూడా చాలా డిస్కస్ చేశాము. వీళ్ళకి ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు, గుండె, తర్వాత కిడ్నీ వ్యాధులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఉంటే తప్పకుండా మందులు వాడి ఆహార నియమాలు పాటించాలి. ఇవాళ మా స్పెషలిస్టులు అందరూ డాక్టర్ లిల్లీ రోడ్రిక్స్ గారు, డాక్టర్ రఘురాములు గారు, డాక్టర్ శ్యామ్, తర్వాత డాక్టర్ మనీషా సహాయ్, ఉస్మానియా హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్, అదేవిధంగా బయట నుంచి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేశారు. రోటరీ క్లబ్ వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చి చాలా విషయాలు డిస్కస్ చేసి ఏ విధంగా మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలని